హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 22. ఇదేంటి, ఈ మనిషి నన్ను ఒక్క మాట కూడా అనడం లేదు. ఇది కల కాదు కదా? లేదంటే నేను చేసిన పనికి కోపం వచ్చి ఫుడ్లో పాయిజన్ ఏమైనా కలిపేశాడా? వామ్మో! రాంబావ అయితే ఇలా చేయడు, కానీ ఈ రావణ్ణి అస్సలు నమ్మడానికి లేదు. ఏం చేశాడో ఏంటో అనుకుంటూ భయం భయంగానే రావణ్ వెనుక అడుగులు వేసింది. కిందకి వచ్చేసరికి అక్కడ రిషి, సిరి వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉండడంతో నాకు ఏం తినాలని లేదు అంటూ వంట ఆవిడ వైపు చూస్తూ, నాకు కొంచెం పాలు తీసుకొచ్చి ఇస్తారా నా రూమ్లోకి? ఆవిడతో చెప్పాల్సిన 2 ముక్కలు చెప్పేసి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది నవ్య. రావణ్ తన కోపాన్ని అణుచుకొని, రిషి బంగారం ఇలారా అంటూ పాపని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాపకి తినిపించడం స్టార్ట్ చేశాడు. రామ్, నేను పాపని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అర్థం చేసుకోరా ప్లీజ్, నచ్చజెప్పే ప్రయత్నం చేసింది సిరి. సిరి ప్లీజ్, ఇంకా ఈ విషయంలో నీకు నాకు డిస్కషన్ వద్దు. అందుకే చెప్తున్నాను, ఆగిపో, నువ్వు తిను అంటూ పాపకి తినిపిస్తూ చెప్పాడు రావణ్. లామ్, ఆ ఆంటీ మనతో మాట్లాడతా ఎందుకు అంటూ ముద్దు ముద్దుగా అడిగేసరికి పాపకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, ఆంటీ కొంచెం కోపంగా ఉంది, అందుకే ఇలా ఎవరితోని మాట్లాడట్లేదు, ఓకేనా? నువ్వు గుడ్ గర్ల్ కదా, సో ఫాస్ట్గా టిఫిన్ తినేయాలి అంటూ ప్రేమగా తనకి తినిపిస్తూ ఉన్నాడు రావణ్. వంట మనిషి పాలు తీసుకుని పైకి వెళ్తుంటే ఆవిడని పిలిచి, పాలక్కడ పెట్టేయండి, నేను తీసుకొని వెళ్తాను అంటూ డైనింగ్ టేబుల్ మీద పెట్టడంతో పాల గ్లాస్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రావణ్ పాపకి పూర్తిగా తినిపించేసి అక్కడి నుంచి ఆ పాల గ్లాస్ పట్టుకొని పైకి వెళ్ళాడు. అక్కడ మంచం మీద కూర్చొని ఉంది నవ్య. తన దగ్గరికి వెళ్ళి పాల గ్లాస్ ఆమె చేతికి ఇచ్చాడు. ఇదేంటి, నువ్వు తీసుకొచ్చావు? నేను వంట మనిషిని కదా, తీసుకొని రమ్మని చెప్పాను, నువ్వెందుకు తెచ్చావు మళ్ళీ అడిగింది, ఎక్కడ తనని తిడతాడో అన్న ఉద్దేశంతో. తీసుకో, ఎవరు తీసుకొస్తే ఏంటి, ముందు నువ్వు తాగు అంటూ తన చేతికి పాల గ్లాస్ అందించాడు. అది తీసుకొని తాగకుండా ఒక చేత్తో పట్టుకొని ఉంది. నీతో ఒక విషయం మాట్లాడాలి. కుర్చీ తెచ్చుకొని నవ్యాకి ఎదురుగా వేసుకొని అందులో కూర్చొని చెప్పాడు. ఏంటి? రావణ్ వైపు కాకుండా ఎటో చూస్తూ అడిగింది. నవ్య, నువ్వు అడిగినట్టే ఇక మీదట నీ రామ్ని నీకివ్వడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అంటూ ఆగి నవ్య వంక చూశాడు. ఒక్కసారిగా నవ్య కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. నిజంగానా? తన చెవులని తానే నమ్మలేనట్టు ఇంకొకసారి అడిగింది నవ్య. నిజంగానే నీ రామ్ని నీకు ఇస్తాను, కానీ ఒక కండిషన్. కాదు కాదు, ఒకటి కాదు, 2 కండిషన్లు. వాటికి నువ్వు ఓకే అంటే నీ రామ్ని నీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు రావణ్. ఏంటో చెప్పు, రామ్ వైపు చూస్తూ అడిగింది నవ్య. ఇంతకుముందు తన ఫేస్లో ఏదో లోటు ఉండేది, కానీ ఇప్పుడు మొహం నిండుగా కలగా కనిపిస్తూ కొత్త అందం ఏదో తనలో చిగురించింది. కండిషన్ నెంబర్ 1, నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకోవాలి. మనం ఇంకొక 5 డేస్లో పెళ్లి చేసుకోబోతున్నాం. నేను పంతులు గారిని కూడా కనుక్కున్నాను, ఆయన కూడా ఆ రోజు బాగుంది అన్నారు. సో ఆ రోజు మన పెళ్లి జరిగిపోవాలి. అండ్ కండిషన్ నెంబర్ 2, నువ్వు నీ రామ్ని అడిగినట్టే నేను కూడా అడుగుతున్నాను. నాకు నా పాత నవ్య కావాలి. అందరితో కలివిడిగా నవ్వుతూ మాట్లాడే నా నవ్య కావాలి. అందరితో అంటే అర్థమైంది అనుకుంటున్నాను. సిరితో నువ్వు ఇదివరకులాగా ఉండాలి. నాకు ఆ నవ్య కావాలి, ఈ నవ్య కాదు. ఈ 2 కండిషన్స్కి నువ్వు ఒప్పుకుంటే నీ రామ్ని నీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ తను చెప్పడం ముగించాడు రామ్. ముగించి ఆమె వంక చూశాడు.
నవ్య రావణ్ వంక చూస్తూ, ఒకవేళ నేను ఈ 2 కండిషన్స్‌కి ఒప్పుకుంటే నిజంగా నువ్వు రామ్‌గా మారిపోతావా? శాశ్వతంగా? అడిగింది డౌట్‌గానే. నిజంగానే ప్రామిస్ చేసి చెప్తున్నా. నువ్వు ఈ 2 కండిషన్స్‌కి ఓకే చెప్పు. అప్పుడు ఖచ్చితంగా నీకు నీ రామ్‌ని తిరిగి ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాదు కాదు ఇస్తాను అన్నాడు రావణ్ నమ్మకంగా. తన మనసులో ఏదో ఒక ప్రణాళిక వేసుకొని ఇలాగే చేయాలి అనుకుంటూ నాకోకే చెప్పింది నవ్య. నిజంగానా? అడిగాడు రావణ్ నవ్య వంక మరింత అనుమానంగా చూస్తూ. అంత అనుమానంగా నా వైపు చూడాల్సిన పనిలేదు. నిజంగానే నువ్వొక మెట్టు దిగినప్పుడు నేను కూడా ఒక 2 మెట్లు దిగడంలో తప్పు లేదు అని నా ఉద్దేశం చెప్పింది నవ్య. అయితే నేను వెళ్ళి పెళ్లి పనులు చూస్తాను చెప్పాడు రావణ్. బావా ఆగు, పెళ్ళి సింపుల్‌గా ఏదైనా రిజిస్టర్ ఆఫీస్‌లో చేసుకుందాం. నాకు ఆర్భాటంగా వద్దు. జస్ట్ సింపుల్‌గా కావాలి. తల దించుకొని చెప్పింది. సరే నీ ఇష్టం. నువ్వు ఎలా అంటే అలాగే. నేను మన పెళ్ళి రిజిస్టర్ ఆఫీస్‌లోనే అయ్యేలాగా చూస్తాను. సరేనా? నమ్మకంగా మాటిచ్చాడు రావణ్. రావణ్ అలా మాట్లాడేసరికి ధైర్యం వచ్చింది నవ్యకి. సరే అయితే మధ్యాహ్నం చీరల వాళ్ళని, నగల వాళ్ళని ఇంటికి తీసుకొని రమ్మని చెప్తాను. నువ్వు సిరి తీసుకోండి. అలాగే రిషికి కూడా బట్టలవి తెప్పిస్తాను. సరేనా? అన్నాడు రావణ్. అలాగే బావా అంటూ లేచి రావణ్ పక్కన కూర్చొని నువ్వు తిన్నావా? అడిగింది నవ్య. లేదే తినాలి ఇంకా తినలేదు. అన్నట్టు నువ్వు కూడా తినలేదు కదా? ఇద్దరం తిందాం. నేనిద్దరికి టిఫిన్ ఇక్కడికే తీసుకొనొస్తాను. అంటూ లేచి కిందకి వెళ్ళి ఒక ప్లేట్‌లోనే ఇద్దరికీ టిఫిన్ పెట్టుకొని పైకి వచ్చాడు. ఇక చాలా రోజుల తర్వాత రావణ్ చాలా సాఫ్ట్‌గా మాట్లాడేసరికి నవ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నవ్య రావణ్‌కి తినిపిస్తూ ఉంటే రావణ్ నవ్యకి తినిపిస్తూ ఉన్నాడు. సరే అయితే నేను వెళ్ళొస్తాను. ఒకసారి కిందకి వెళ్ళి సిరితో మాట్లాడు. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక రావణ్ వెళ్ళిపోయాక మంచం మీద వాలిపోయింది నవ్య. ఎందుకో మనసంతా హాయిగా అనిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఏవండి, ఒకసారి మీరు మన రామ్‌తో మాట్లాడొచ్చు కదా! భర్త చేతికి కాఫీ అందిస్తూ చెప్పారు సుమిత్ర గారు. భార్య అందించిన కాఫీ కప్ అందుకొని దాన్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి తను కూర్చున్న ఆ కుర్చీలో నుంచి లేస్తూ, సుమిత్ర, దేనికైనా టైం రావాలి. ఇప్పుడు మనం చెప్పినంత మాత్రాన నీ కొడుకు వస్తాడు అనుకుంటున్నావా? సూటిగా భార్య వైపు చూస్తూ ప్రశ్నించారు సుధాకర్ గారు. నేను కాదు అనట్లేదు. కానీ ఇక్కడ పాపం శ్రీజ. తను ఎంతలా కుమిలిపోతుందో నేను కళ్ళారా చూస్తున్నాను కదా! పాపమండి. రామ్‌నే తలుచుకుంటూ సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. ఒక్కసారి మీరే తన గురించి ఆలోచించండి. అయినా మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఇలా ఉంటే మనం ఎలా చూస్తూ ఉండగలం? అన్నారు సుమిత్ర గారు. ఇక భార్యతో ఎక్కువ వాదించలేక, సరే సుమిత్ర, నేను చూసుకొని వాడితో మాట్లాడతాను. నువ్వేం కంగారు పడకు అంటూ కాఫీ కప్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సుమిత్ర గారు కూడా ఆలోచిస్తూ అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. సరే అయితే నేను వెళ్ళొస్తాను. ఒకసారి కిందకి వెళ్ళి సిరితో మాట్లాడు. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక రావణ్ వెళ్ళిపోయాక మంచం మీద వాలిపోయింది నవ్య. ఎందుకో మనసంతా హాయిగా అనిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇక అలానే కిందకి వెళ్ళి అక్కడే కూర్చుంది. ఇక రావణ్ కూడా ఇంట్లో లేడు అని తన రూమ్లోనే ఉండిపోయింది సిరి. రిషి బయటికి వస్తాను అన్నా కూడా తనని కూడా రూమ్లోనే ఉంచి ఆడిపిస్తూ ఉంది. నవ్య హాల్లోనే టీవీ చూస్తూ కాసేపు గడిపేసి బాగా నిద్ర రావటంతో అక్కడి నుంచి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక ఈవినింగ్ అవుతుండగా అప్పుడు ఇంటికి వచ్చాడు రావణ్. రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఫోన్ చూస్తూ కనిపించింది నవ్య. ఏంటి మేడం, ఏం చేస్తున్నారు? అయినా అంతలా ఫోన్ చూడడం మంచిది కాదు. నవ్వుతూ తన దగ్గరికే వస్తూ చెప్పాడు రామ్. ఆహా, అది కాదు బావా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చాలా రోజుల తర్వాత మెసేజ్ చేసింది. అందుకే తనతో చాటింగ్ చేస్తున్నా. నవ్వుతూ బదిలిచ్చింది నవ్య.
నవ్య పక్కన కూర్చొని, అందుకని మార్నింగ్ నుంచి తనతోనే మాట్లాడుకుంటూ కూర్చున్నావా? అనుమానంగా అడిగాడు రామ్. అలా ఏం కాదు బావా. ఒక అరగంట ముందు మొదలుపెట్టాము. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు బావా అంటూ చెప్పడంతో అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు రామ్. రామ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి నవ్య వెళ్ళి రామ్ కోసం టీ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చింది. అది తన చేతిలోకి తీసుకుంటూ, థ్యాంక్స్ లిల్లిపుట్, చిరునవ్వులు చిందిస్తూ చెప్పాడు. లిల్లీపుట్, ఆ పేరు విన్న నవ్య కళ్ళు చెమర్చాయి. నవ్య కన్నీళ్లు రామ్ దృష్టి దాటిపోలేదు. ఏ, మళ్ళీ ఏడుస్తున్నావా అంటూ తాగుతున్న కప్ పక్కన పెట్టేసి నవ్య దగ్గరికి చేరిపోయాడు. నవ్య నడుము చుట్టూ చేతులు వేసి తనని దగ్గరగా జరుపుకొని, ఇదిగో ఇలా ఏడవచ్చా చెప్పు. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూడగలనా? ఇంకా ఇవి ఎప్పుడూ నీ కళ్ళల్లో రాకూడదు అంటూ వాటిని తుడిచి ప్రేమగా తన పెదాలను అందుకున్నాడు. నవ్య కూడా 2 నిమిషాలు తన ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉంది. ఎందుకో ఈసారి నిజంగానే నవ్య కళ్ళు చెమర్చాయి. రామ్ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి తనే ఆ ముద్దుని ఇంకా గాఢంగా మార్చేస్తుంది. ఆమె ముద్దు పెట్టే తీరు చూస్తూ ఉంటే జీవితంలో అదే వాళ్ళకి ఆఖరి ముద్దు అన్నట్టు ప్రవర్తిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా వాళ్ళ ప్రేమని పంచుకోవడం వల్ల ఇలా ఉన్నాదేమో అన్న ఆలోచనలో రామ్ సైలెంట్ అయిపోయాడు. నవ్య మాత్రం ఏ ఆలోచనలు లేకుండా కేవలం ఆ ముద్దులో మాత్రమే తేలిపోయింది. తన ఊపిరి భారమైన వేళ ఆ ముద్దుకి కష్టంగా స్వస్తి పలికి రామ్ని వదిలి దూరం జరిగి ఆమె మొహం అతనికి చూపించలేక చిరుసిగ్గులు అలుముకుంటుంటే దోసిట్లో మొహం దాచేసింది. ఆమె చేసే ప్రతి చర్యని అపురూపంగా చూస్తూ ఇన్నాళ్ళు తను దూరమైన ఆ భావాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు రామ్. ఇంతలో విక్రమ్ కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, హలో విక్రమ్, చెప్పు. సార్, అదే మీరు బట్టల వాళ్ళని నగల వాళ్ళని రమ్మన్నారంట కదా, అందుకే వాళ్ళు వచ్చారు. ఒకసారి మీకు చెప్దామని కాల్ చేశాను. ఓకే అంటూ కాల్ కట్ చేసి నవ్య దగ్గరికి చేరి తన మీదకి వంగాడు. లూజ్గా ఉన్న ఆమె హెయిర్ గాలికి అగరబత్తుల ధూపంలా లూజ్గా ఊగుతూ ఉంటే షాంపూ స్మెల్ ఆస్వాదిస్తూ, కిందకి పద, బట్టల వాళ్ళు నగల వాళ్ళు వచ్చారు అంటూ ఆ హెయిర్ని పక్కకి జరిపి ఒక చిన్న లవ్ బైట్ ఇచ్చి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు. అతను చేసిన ఆ తీపి గాయానికి పరవశించిపోతూ అద్దంలో తనని తాను చూసుకుంది. పెదాల మీద రావణ్ పంటి గుర్తులు కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ లిప్ బామ్ అప్లై చేసుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళింది. నవ్య వెళ్ళేసరికి సిరి రిషి అక్కడ కనిపించడంతో గట్టిగా శ్వాస తీసుకొని వదిలి అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.